వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది పేగులు కుళ్ళిపోయాయి అని అంటుంటారు. అసలు మన కడుపులో ఉన్న పేగులు ఎందుకు కుళ్ళిపోతాయి, ఏ సందర్భంలో కుళ్ళిపోతాయి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఆఫ్ ది రికార్డ్ మీతో సార్, పేగులు కుళ్ళిపోవడం ఏంటి సార్? చాలా మంది మీరు ముందే వచ్చింటే బాగుండేది, ఇప్పుడు పేగులు కుళ్ళిపోయాయి అంటుంటారు. అంటే ఏ సందర్భంలో పేగులు కుళ్ళిపోతాయి? సో పేగులు కుళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే పేగులకు కూడా మనకు బ్లడ్ సప్లై ఉంటుంది. సో బ్లడ్ సప్లై ఏదైనా కట్ ఆఫ్ అయినప్పుడు కొన్ని మీసెంట్రిక్ థ్రాంబోసిస్ అంటుంటాం. అంటే వెజల్స్లో ఎప్పుడన్నా రక్తం గడ్డగట్టినా, లేకపోతే ఏదైనా ట్రామా, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అట్లన్నప్పుడు ఏమవుతుందంటే పేగుకు సప్లై చేసే రక్తనాళాల సప్లై తగ్గిపోతే కనుక అప్పుడు పేగులు కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అది రేర్ కండిషన్, ఎందుకంటే అందరికీ రెగ్యులర్గా ఉండదు. బట్ పేగు కుళ్ళిపోయింది, ఎమర్జెన్సీగా సర్జరీ చేసిన అంటే హెర్నియాలలో చేస్తాం. సో హెర్నియాస్ అంటే కొంతమంది లైట్ తీసుకొని ఏదో కడుపులో పేగు అట్లా బయటకు వచ్చిందని తోసుకుంటా ఉంటారు. అట్లా చేయడం కూడా తప్పేనా? నేను ఇమేజ్ కరెక్ట్ ఇమేజ్ పెట్టాను మీరు అడిగిన క్వశ్చన్కి. ఎందుకంటే ఈ పేషెంట్లో ఇక్కడ చూడండి, పేషెంట్ చూస్తే ఒబేస్ ఉంది, లావ్ ఉంది. బట్ లావ్ ఉన్నందుకు ఆమెకు హెర్నియా వచ్చినా కానీ గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే కడుపు పెద్దగా ఉండే వరకు ఆ స్వెల్లింగ్ కానీ లేకపోతే ఆ మాస్ కానీ ఏది తెలియదు. ఎందుకంటే అది ఫ్యాట్ అనుకుంటారు చాలా మంది. ఫ్యాట్ అనుకుని ఆ ఫ్యాట్ని ఇట్లా మసాజ్ లాగా చేయడము, తోమడం ఇట్లాంటివి చేస్తుంటారు ఊళ్ళల్లో. తొమ్మిది వరకు ఆ పేగు లోపలికి వెళ్ళిపోయే వరకు వాళ్ళకి కొంచెం నొప్పి తగినట్టు అనిపిస్తుంది. బట్ అది హెర్నియాని గుర్తుపట్టడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బక్కగా ఉండేటోళ్ళకి అనుకోండి, దగ్గిన చేసినా పేగు కనిపిస్తుంటుంది. బట్ ఇట్లా ఒబేస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పేగు బయటకు వచ్చిన సంగతి తెలియదు. అయితే మీకు సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. పేగు బయటికి రావడము, లేకుంటే పేగు మీద కండ బయటికి రావడం ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాగినట్టుగా ఉంటుంది. ప్లస్ మనం పడుకొని లేచినప్పుడు ఏదో డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. పడుకుంటే పేగు లోపలికి వెళ్తుంది కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. బట్ లేచినప్పుడు, పడుకొని లేచినప్పుడు కావచ్చు, లేకుంటే బరువులు మోసినప్పుడు కావచ్చు, మోషన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా పని చేసినప్పుడు పేగు బయటకు వస్తుంది కాబట్టి పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. మనం ఆ స్టేజ్లో కనుక గుర్తుపట్టుకోకుండా అలాగే వదిలేసేస్తే కనుక ఈ నెక్స్ట్ ఇమేజ్లో చూసారా, పేగులు పింకిష్ కలర్లో కనిపిస్తున్నాయి. బట్ ఈ పేగు చూస్తే మాత్రం కొంచెం కుళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇట్లా కుళ్ళిపోయే వరకు ఏమవుతుంది అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయరు. ఐడెంటిఫై చేయకపోరికి సెప్సిస్లోకి వెళ్ళిపోతారు, ఫీవర్ వస్తుంది, ప్లస్ కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బతింటాయి, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, బీపీ పడిపోతుంది, పల్స్ రేట్ పెరిగిపోతుంది, ఇక్కడ ముట్టుకుంటే ఎర్రగా అయిపోవడము, బాగా నొప్పి అవ్వడము, ప్లస్ వామిటింగ్స్ అవ్వడము, ప్లస్ మెయిన్ వామిటింగ్స్ అవుతుంటాయి. అండ్ వామిటింగ్లో కూడా బిలియస్ వామిటింగ్స్ అయిపోతుంటాయి, మోషన్ రాదు. ఈ సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఏమవుతుందంటే పేగు కుళ్ళిపోయి ఉంటారు. అట్లా పేగు కుళ్ళిపోయే వరకు ఏం చేస్తాం, మళ్ళీ పేగును కట్ చేసి అటాచ్ చేయడము, ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాం. అందుకే యూజువల్గా నేనేం చెప్తానంటే, ఎవరికైనా పేగులో కనుక గడ్డలా కనిపిస్తే కనుక నెగ్లెక్ట్ చేయకుండా స్కానింగ్ చేయించుకున్నది ఫస్ట్ హెర్నియానా కాదా. ఒకవేళ హెర్నియా అయితే అందులో పేగులు ఉన్నాయా, పేగు మీద ఉన్న కండ ఉందా, ఏమైనా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉందా, దానికి రక్తం సరఫరా ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. దీని ట్రీట్మెంట్ ఏంటి సార్? అంటే ఒకవేళ పేగులు కుళ్ళిపోయిన స్టేజ్లోనే మీ దగ్గరికి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పేగు కట్ చేయడం జరుగుతుందా, లేదంటే మళ్ళీ ఆ పేగు కట్ చేస్తే దానితో అది గ్రోత్ అయ్యే విధంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది. పేగు మొత్తం కుళ్ళిపోతేనేమో ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ చేసేసి కుళ్ళిపోయిన పేగును బయటికి తీసేసి మంచిగా ఉన్న పేగుని అటాచ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాము. కొన్నిసార్లు కుళ్ళిపోయి సెప్సిస్లోకి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వాటికి ఏం చేయాల్సి వస్తుందంటే, ఒకవేళ అబ్స్ట్రక్షన్ డెవలప్ అయిపోయి పేగంతా బాగాలేదు అంటే ఆ పేగంతా తీసేసి ఒకవేళ అతికిస్తే అతుకుతుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని, ఒకవేళ అతకదనే డౌట్ అనిపిస్తే కనుక పేగును బయట పెట్టడం కూడా జరుగుతుంది అన్నట్టు. సో పేగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 6 వారాల తర్వాత పేగును కలపడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి వచ్చే పేషెంట్ ఎట్లా ఉంటారంటే ఇంపెండింగ్ గ్యాంగ్రీన్ అంటాం. ఇంపెండింగ్ గ్యాంగ్రీన్ అంటే అప్పుడప్పుడే కలర్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అట్లా కలర్ చేంజెస్ అయ్యేదానికి మనము వితిన్ 6 అవర్స్లో కనుక సర్జరీ చేసుకుంటే కనుక పేగును కాపాడవచ్చు కుళ్ళిపోకుండా. పేగును కాపాడడము, మళ్ళీ ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఇచ్చేసి బ్లడ్ హాట్ వాటర్లో మనం ఇది చేసుకుంటే కనుక పేగులు మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాటికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ఒక పోర్ట్ వేసి మనం లోపల పేగు కుళ్ళిపోయిందా లేకుంటే కుళ్ళిపోయే స్టేజ్లో ఉందా అనే దాన్ని డిసైడ్ చేసుకొని మనం పేగును లోపలికి అనేది జరపడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పేగు కనుక కుళ్ళిపోతున్న స్టేజ్లో ఉన్న పేగు కుళ్ళిపోయినా మెష్ చేయం. ఎందుకు అంటే మెష్ చేస్తే అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ పేగును కాపాడి ప్రాణాలు కాపాడిన తర్వాత ఒక 6 వారాల తర్వాత డిఫెక్ట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్ లాప్రోస్కోపిక్ మెథడ్లో జరుగుతుంది. మన పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఫస్ట్ థింగ్, పేగులు ఇప్పుడు చూడండి, మనకు 2 నుంచి 3 మీటర్ల పేగులు ఉంటాయి. చిన్న పేగులు, పెద్ద పేగులు అంటాం. చిన్న పేగుల్లో మనం తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ అయిపోతుంది. పెద్ద పేగులో మోషన్ ఫామ్ అయిపోతుంది, వాటర్ అబ్జార్బ్ అయిపోతుంది.
పేగులు అంటే గట్ హెల్త్ ఏదైతే ఉందో గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్ కానీ ఇవన్నీ కంటామినేటెడ్ లేకుండా హెల్తీ డైట్ తీసుకోవాలి. అందులో ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ లేకపోతే స్టార్చ్ లైక్ ఫైబర్ డైట్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా మంచిగా తీసుకుంటే పేగు యొక్క లోపల గట్ హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనెరోబిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే కొన్ని బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో పేగులో ఉండే బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా, వాటిని పారాసైట్స్ అంటాం. ఆ బ్యాక్టీరియా మంచిగా ఉంటే కనుక గట్ హెల్త్ బాగుందని అర్థం. అందుకే అప్పుడప్పుడు మోషన్స్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్టమక్ అప్సెట్ ఎట్లా అయినప్పుడు ఖచ్చితంగా లాక్టోబాసిల్లస్ కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఓకే ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంటుంది, మన ఆరోగ్యం ఏ విధంగా ఉండాలని. సో మనము దాన్ని అనారోగ్యం చేసామనంటే, అంటే మన పేగుల్ని మనం అనారోగ్యం చేసామనంటే మాత్రం లాస్ట్కి ఇట్లా పేగు కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది, సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి సందర్భంలో కూడా సరే భయపడాల్సిన పనే లేదు. లాప్రోస్కోపిక్ ద్వారా మనం అద్భుతమైన టెక్నాలజీతో ట్రీట్ చేస్తూ ఉన్నాము, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.